టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. లైవ్ డెమో ద్వారా తెలుసుకుందాం. ఎవరైనా ఒక వ్యక్తి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కదా, కార్డియాక్ అరెస్ట్తో చాలా మంది ఇలా పడిపోతున్నారు. వివిధ సందర్భాల్లో, అది స్కూలే కావచ్చు, కాలేజే కావచ్చు, బస్ స్టాపుల్లో కావచ్చు, పెళ్లి సందర్భాల్లో ఇలా. మరి అంత ఆ సిచ్యువేషన్లో మనం ఉంటాం, ఏం జరుగుతుందో తెలియదు. వెంటనే రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో. కాబట్టి అప్పటికప్పుడు మనకి డాక్టర్స్ ఎవరు దొరకరు, అక్కడ ఉన్న వాళ్ళు కనిపించరు. మనంతట మనంగా పక్కన వాళ్ళ ఆరోగ్యం కాపాడడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు సిపిఆర్ ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, ఏం జరుగుతుంది చేస్తే, ఇవన్నీ ఇప్పుడు డాక్టర్ గారు చెప్తారో చూద్దాం. ఇతనే మనకి టెక్స్ట్ ఒక పర్సన్ అనుకుందాం, పడిపోయాడు గబాలన మార్కెట్లో ఆడుకునే దగ్గర పడిపోయాడు. ఈ సిపిఆర్ ట్రైనింగ్ గత 10 సంవత్సరాలు నేను చాలా మందికి ఇచ్చాను. ఫస్ట్ టైం మనం గచ్చిబౌలి స్టేడియంలో కూడా ఈ సిపిఆర్ ప్రోగ్రామ్ చేసాం. స్పోర్ట్స్ మెన్ అథ్లెట్స్ పడిపోతుంటే అప్పుడు చేసాం. సో ఇది ఎట్లా చేస్తాం, ఎలా చేస్తామంటే, సపోజ్ ఈ పడిపోయిన పర్సన్ పేరు రాంబాబు అనుకోండి. రాంబాబు మనకు పేరు తెలిస్తే రాంబాబు, తెలియకపోతే ఏం బాబు అంటే ఈ ఫోర్స్ ఉండాలి లేపేటప్పుడు మనం ఏం బాబు లే అనే ఈ ఫోర్స్తో మనం కనుక అతనికి సెన్సేషన్ తెలిసేటట్టుగా పిలవగలగాలి. ఇది ఫస్ట్ ఆప్షన్. పిలిచాం రాంబాబు లే అని, ఏ బాబు లే అని పిలిచాం, లేవలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి, లేవట్లేదు. నోట్లో నొరుగు ఏమన్నా వస్తుందా, మొహం ఎట్లా ఉంది, చెమట్లు కారి ఉన్నాయా అంటే షుగర్ హైపోగ్లైసిమియా అనేటువంటి కండిషన్లో కూడా పేషెంట్లు పడిపోతారు. ఒకటి. రెండు, మీకు ఇందాక మనం మాట్లాడే లక్షణాల్లో ఒకటి మిస్ అయ్యాం. ఏంటంటే ఈ గుండె జబ్బులు ఎలా వస్తాయి, అట్లాగే ఈ హార్ట్ కండిషన్ ఏదైతే ఇది ఇందాక చెప్పాను, హార్ట్ రేట్ పెరగటం 80 కంటే ఎక్కువ సార్లు, వాళ్ళకు కొన్ని రోజుల నుంచి మెడకాయ తిప్పినట్టుగా, తల తిరిగినట్టుగా, పడిపోతామా అన్నట్టుగా, పడినట్టుగా కూడా, పడిపోవచ్చు కూడా. దాన్ని సింకోపి అంటాం. ఫెయింటింగా సింకోపియా అని కూడా మనం అడగాలి. ఫెయింటింగ్ సింకోపి విషయంలో కూడా మనం తెలిసిపోతుంది ఈ విషయాలు ఏంటంటే. సో ఫెయింటింగ్ సింకోపి అనే క్వశ్చన్ కూడా మనం గట్టిగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇట్లా ఇప్పుడు ఏంటంటే ఇతను పడిపోయాడు. మనకి పడిపోయిన వ్యక్తిని మనం ముందు ఎప్పుడైతే గుమ్ముని కొంచెం వీళ్ళు వర్క్ షేర్ చేసుకోవాలి, నిలబడేటువంటి వాళ్ళు ఒకళ్ళు ఫోన్ చేయటం, 108కి 100కి ఫోన్ చేయటం, పోలీస్ స్టేషన్కి కానివ్వండి 108కి కానివ్వండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అది ఫస్ట్. అట్లాగే పేషెంట్ని పిలవడం, పడిపోయినటువంటి సబ్జెక్ట్ని పిలవడం గట్టిగా. ఇందా నేను చెప్పేటట్టు గట్టిగా పిలవాలి. ఏం బాబు ఏమైంది అంటే ఏమన్నా రెస్పాండ్ అవుతున్నాడా, చూస్తున్నాడా అని మనం గమనించగలగాలి. మొహాన్ని అన్నింటిని బాగా గమనించగలగాలి. తర్వాత ఇతని దగ్గర కార్డు కానీ పడిపోయిన విషయం ఇందా చెప్పాను, డయాబెటీస్లో హైపోగ్లైసిమియా వాళ్ళు కూడా ఒళ్ళంతా చెమట్లు బట్టర్లో నీళ్లు పెట్టి లేపినట్టుగా, మనం నీళ్లు బకెట్లో బట్ట పెట్టి లేపితే ఎట్లా నీళ్ళతో ఉంటుందో ఆ విధంగా నీళ్ళతో ఉంటుంది. సో అట్లా ఉన్నాడా ఏంటని ఒకసారి గమనించి పిలవడం ఒకటి. తర్వాత అయినా మాట్లాడట్లేదు అన్నప్పుడు, రెస్పాన్స్ లేనప్పుడు ఇందా నేను చెప్పాను, హెల్ప్ టీమ్కి ఫోన్ ఒకళ్ళు చేస్తూ ఉండాలి. 108, 100కి ఫోన్ చేస్తా. నోట్లో ఏమైనా నొరుగుందా, నోట్లో ఏమైనా ఫ్లూయిడ్ ఉంటే ముందు పర్సన్ని ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పండుకోబెట్టాలి. లేకపోతే మీరు అతనికి ఇంకా డ్యామేజ్ కూడా చేస్తారు. ఎందుకంటే మీరు ఎగుడు తిరుగు ప్లేస్లో పెడితే మీరు గబగబా చేయి తీసుకుని వచ్చేటప్పుడు పాపం బాడీ లోపల ఈ స్పైనల్ సిస్టమ్, మెడ పార్ట్స్ అన్ని డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ఆయన పడిపోయాడు, దెబ్బలు తగిలి కూడా ఉండొచ్చు. ఫెయింటింగ్ ఇందా చెప్పాను, ఈ సింకోపల్ అటాక్స్, అర్థిమియాస్లో సింకోపల్ అటాక్స్ పడిపోయే అవకాశం ఉంటుంది, దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. వాటిని గమనించాలి. బ్లడ్ ఏమైనా ఫ్లో అవుతుంటే ఆపగలగాలి వాటిని వెంటనే, చేతితోటో లేదా క్లాత్ తోటో గట్టిగా అదిం పెట్టి ప్రెషర్ ఇవ్వటం. అలా చేసుకుంటూ నోట్లో కనుక నరుగుంటే దాన్ని ఫస్ట్ టిల్ట్ చేయాలి, నోటిని పక్కకి. నోటిని టిల్ట్ చేస్తే ఈ కాస్త ఫ్లూయిడ్ పక్కకు వస్తుంది. సో పక్కకు వచ్చిన తర్వాత 2 చేతులు ఇట్లా పెట్టాలి, ఒక చేయి మీద ఒక. దీంట్లో బ్రహ్మ విద్య ఏం లేదు, జస్ట్ ఒక 2-3 ఫింగర్స్ కిందకి, 2-3 లెక్క నుంచి 2-3 ఫింగర్స్ కౌంట్ చేసుకొని, గుండె ఎడమ చేతి పక్కన గుండె ఉంటుంది. ఇది తెలిస్తే చాలు. ఒకటే లాచి, కుడి చేతి పక్కన చేయకుండా, బ్లండర్ జరిగేది ఇట్లాగే, కుడి చేతి పక్కన చేయకుండా ఎడమ చేతి పక్కన గుండె ఉంటుంది. కాబట్టి అటు సైడ్ నుంచి అయినా ఇటు సైడ్ నుంచి అయినా, ఎటు సైడ్ నుంచి అయినా సరే మనం చేయొచ్చు. కాబట్టి 2 చేతులు ఒకదాని మీద ఒకటి పెట్టి చెయ్యమ్మా. మసాజ్, గుండెకి మసాజ్ చేయటం, ఒక చేయి మీద ఒకటి పెట్టి రెండు ఫింగర్స్ గ్యాప్ తీసుకొని ఈజీగా ఇక్కడ పెట్టి చేతిని కంటిన్యూస్గా ఆపకుండా ఒక 60 to 70 టైమ్స్ మనం ఇవ్వగలగాలి. అన్ని సార్లు చేసుకుంటూ పోవాలి. అంటూ మళ్ళీ మనం ఆయన పిలవాలి, అతని రెస్పాన్స్ చూడాలి దీనికి.
ఓకే ఎంత రెస్పాండ్ అవుతున్నాడు, మాట్లాడుతున్నాడా మాట్లాడలేకపోతున్నాడా, కళ్ళు తెరిచి చూస్తున్నాడా అనే కళ్ళ వైపు ఆ సబ్జెక్ట్ వైపు చూడాలి మనం. చూడాలి. ఓకే ఊరికే మనం ఒత్తుకుంటూ పోతే బోన్స్ కూడా ఇరిగిపోతాయి. సో ప్రెషర్ ఎంత పెట్టాలి చూసుకొని వాడి సైజుని బట్టి చక్కని ప్రెషరు ఇలా చేతులు పెట్టి మంచిగా 60 to 70 times అలా అంటూ ఉండాలి. అంటుండాలి. ఇంకా మనం ట్రైన్డ్ పర్సన్స్ అయితే ఒక 5 నుంచి 6 కంప్రెషన్స్ తర్వాత ముక్కుని మూసి నోటికి నోరు పెట్టి, మనం ట్రైన్డ్ పర్సన్స్ అయితే ముక్కుని మూసి నోటికి నిండా నేను ఫస్ట్ చెప్పా టిల్ట్ చేయమని చెప్పి, ఒకవేళ కనుక ఫ్లూయిడ్స్ కనుక ఏమైనా ఉంటే మళ్ళీ టిల్ట్ చేసుకొని నోట్లో నోరు పెట్టి గట్టిగా గాలి ఊది మళ్ళీ చూడు నా చేతులు ఎక్కడ మూవ్ అవట్లా, నా ఎల్బోస్ నా 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 జాయింట్సే మూవ్ అవట్లా, చేతులు స్ట్రైట్గా పెట్టి ఎక్కడుంటే అక్కడ అది మోకాల మీద కూర్చొని కంటిన్యూస్గా ఒక చేతిలో ఒక చేయి పెట్టి ఆపకుండా ఈ ఎల్బో జాయింట్ స్ట్రైట్ గట్టి. అంటే నేను చెప్తున్నాను మనిషి పెద్ద పర్సనాలిటీ అయితే అంటే ఇవన్నీ క్యాలిక్యులేషన్స్. ఒక సిపిఆర్ చేసేటప్పుడు నార్మల్ పబ్లిక్ ఇవన్నీ ఇవి కాకుండా ప్రభుత్వాన్ని కూడా మేము వినతి ఇచ్చాం. వాళ్ళకి చెప్తున్నాం ఏమనంటే ఫిబ్రిలేటర్స్, ఇందా మీకు చెప్పాను హార్ట్ రేట్లు ఆగిపోవటం, ఈ ఏఈడి ఫిబ్రిలేటర్స్ అవే షాక్ ఇచ్చేస్తాయి హార్ట్కి. ఇది ఆర్టిఫిషియల్ అన్నమాట. మీకు ఫారిన్ కంట్రీస్ ఇతర పాశ్చాత్య దేశాలంట్లో కూడా అవన్నీ దొరుకుతాయి. ప్రతి హాస్పిటల్లో ప్రతి ఇంట్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్న ఇళ్లలో కింద ఈ ఎమర్జెన్సీ ఫస్ట్ కిట్స్ లో పెడతాయి. దాన్ని ఏఈడి అంటుంటారు. ఆ డిఫిబ్రిలేటర్ పెట్టేస్తారు, తీసుకొచ్చి అటాక్ చేస్తారు. అది తెలిసి అదంతా చూసుకుంటుంది, ఎక్కడ పెట్టాలి మొత్తం చూసుకొని అది మొత్తం చూపిస్తుంది ఎలా పెట్టాలి మొత్తం మీద ఉంటాయి. టక్క టక్క పెట్టేయటం, ఆ నోట్స్ అన్ని కరెక్ట్గా ఫిట్ చేయటం, వదిలేస్తే అదే కొన్ని నిమిషాల్లో షాక్ ఇచ్చేసి మనం ఈ మసాజ్ అంతా చేయకుండా చేసేస్తాం. ఒకవేళ ప్రాబ్లం తీవ్రంగా ఉంటే వాళ్ళకి అందరూ ట్రైన్డ్ అక్కడ. మన ఉద్దేశం కూడా ఇప్పుడు అందరూ ట్రైన్ కావాలి, ఆ సమయం అనాసన్నమైంది, అందరూ ట్రైన్ అయ్యి ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఈజీగా మసాజ్, కార్డియాక్ మసాజ్ కంటిన్యూస్గా 1 2 3 4 5 6 7 8 9 10 అలా చెక్ చేస్తూ ఉండాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి సబ్జెక్ట్ని. రెస్పాండ్ అవుతున్నాడు, ఈ లోపల అంబులెన్స్ వస్తుంది, అంబులెన్స్ ఎక్కగానే ట్రైన్డ్ స్టాఫ్ పనిచేసేస్తారు. సో వీ కెన్ బై సమ్ 30 minutes టైం, పేషెంట్ రికవరీ, రక్తం సరఫరా అవుతుంది గుండెకి. ఇవన్నీ ఏమైనా చలనం లేకపోతే అప్పుడు ఎలా అంటే ఇక అది ఇంకా చలనం లేదు అంటే దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అతను చనిపోయాడు అని. నెక్స్ట్ హైపోగ్లైసిమియా అని చెప్పాను, వెంటనే 25D షుగర్ తగ్గిపోవడం, బాగా షుగరు 60 కంటే తగ్గిపోవడానికి హైపోగ్లైసిమియా అంటాం. ఆ కండిషన్స్ మిగతా చెప్పాను, బాగా చెమటలు పోతుంటాయి, అనేసి ఉంటాయి, ఎండాకాలం కూడా చెమటలు పోస్తాయి. కేర్ఫుల్గా దాన్ని డిస్టింగ్విష్ చేసుకొని వెంటనే ఈ అంబులెన్స్ వాళ్ళు వస్తే వెంటనే ఇంజెక్షన్ పెట్టేస్తారు. లేదు ఇతను కొంచెం మెలుగుతూ ఉన్నా ఇతను చెప్తాడు మనకి నాకు షుగర్ తగ్గిపోయిందని, వెంటనే చక్కెర తినిపించటం. ఇవి రెండు బాగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా. ఇతర దేశాల్లో అయితే ఏఈడి డిఫిబ్రిలేటర్స్ ఉంటాయి, అవి వెంటనే ఆటోమేటిక్ పెట్టేస్తారు, ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్స్ పెట్టేస్తారు, ఎలక్ట్రిక్ డిఫిబ్రిలేటర్స్ టక్టక వాటి పని చేసుకుంటాయి. సో ఈ విధమైనటువంటి ప్రణాళిక చేయటం ద్వారా మనం పేషెంట్ని ఏ విధంగా కాపాడుకోవచ్చని ఈ రకంగా మనం కాపాడుకోవచ్చు. సిపిఆర్ ఈజీ ప్రాసెస్, కార్డియో పల్మనరీ రిససిటేషన్, ఒక 70 సార్లు గుండెని మసాజ్ చేయటం నిమిషంలో తప్పకుండా. చాలా వరకు మేము అనేక కేసులు చేసాం, గంటలు మసాజ్ చేసిన కేసులు కూడా ఉన్నాయి. ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు లాస్ట్ మినిట్లో రివైవ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది ఒక అద్భుతమైన టెక్నిక్ మనుషులకి. ఇది ఒక నేనేమంటాం, ఒక అద్భుతమైనటువంటి లైఫ్ ఇచ్చినట్టే సార్, తిరిగి ఒక జీవితం వచ్చేసినట్టే. సో ఆ 60 to 70 times అనేది పక్కా కన్ఫర్మ్ గా ఇవ్వాలి. ఈ లోపు వస్తుందా అంటే నార్మల్ గా తన జనరల్ గా 90% కేసెస్ లో రివైవ్ అయినట్టు కనపడుతున్నాయి. ఏదో వెరీ తక్కువ లో నెంబర్ కేసెస్ లో సో జస్ట్ ఈ ప్రాసెస్ కూడా ఒక 10-15 నిమిషాలు పడుతుంది ఈ లోపు. అంటే నాకు మీరు అన్నట్టు ఈ లోపు హెల్ప్ రావడానికి మనకి ఇదంతా కూడా హెల్ప్ చేస్తా ఉంటుంది. సో చాలా క్లియర్ గా డెమో ఇచ్చారు సార్, ఎందుకంటే ఇప్పుడు చాలా అవసరం ఇది, అందరికీ తెలియాలి. ఆ నిమిషంలో డాక్టర్లు ఎవరు అందుబాటులో ఉండరు, ఏం చేయాలో తెలియదు, కంగారు పడి ఇంకా అవతల వ్యక్తిని కూడా కంగారు పెట్టే కన్నా కూడా సో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకోవడం, మీరు చెప్పిన ఈ ప్రాసెస్ అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అందులో అందరూ కూడా గుమ్మిగూడి దాని గురించి డిస్కషన్ చేయకుండా ముఖ్యంగా ప్రజలు డివైడ్ అయ్యి, నేను ఒకళ్ళిద్దరు ఫోన్లు చేయటం, ఒకళ్ళిద్దరు ఈ సిపిఆర్ ప్రాసెస్ చేయటం,
సిపిఆర్లో కూడా భారీ శరీరం మనం ఎక్కువసేపు చేయలేకపోతుంటే ఒక 2-3 చేరటం ఆ ఏరియాకి. ఇదే ప్రాసెస్ని ఒకరు చేసిన వెంటనే ఇంకొకరు అందుకోవడం. మేమేం చేస్తాం, ఎమర్జెన్సీ ఏరియాస్లో ఒక నర్స్ అయిపోతే ఇంకో నర్స్ అయితే ఇంకో నర్స్, వాళ్ళందరూ ట్రైన్డ్ కాబట్టి టకటగా చేస్తూనే ఉంటారు కంటిన్యూస్గా. అంటే ఉన్నటువంటి శరీర తత్వం పల్సగా ఉందా, బరువుగా ఉన్నాడా, ఇలాంటివన్నీ చూసుకొని చేయాలి. ఇందాక నేను చెప్పిన టెక్నిక్స్ అన్ని కనుక ఫాలో అయితే మంచి ఆహార పదార్థాలు, చక్కటి ఎక్సర్సైజ్, మంచి నిద్ర, 8 hours స్ట్రెస్ రిలీజింగ్గా ఉండేటువంటి నిద్ర కనుక పోగలిగితే తప్పకుండా ప్రతి పౌరుడు కూడా ఈ సిపిఆర్ తెలుసుకుంటే ఈజీగా కార్డియాక్ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మనం ఆ రేట్ కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్కారం అమ్మా.